ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం లోక్సభ టికెట్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకి ఆశావహుల సంఖ్య ఎక్కువ అవుతుంది. జిల్లాలో చాలా ఏళ్ల నుండి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులు ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నేతల చూపు ఎంపీ టికెట్ పై పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఆశావాహులు పెరుగుతున్నారు. జిల్లా నుండి ఇప్పటికే మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మారిన రాజకీయ సమీకరణాలతోటి కొంత లిస్ట్ అయితే పెరిగిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎవరికి వారు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో మరికొంతమంది స్థానిక ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకు ఆశావాహులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం టికెట్ ఎంపీ టికెట్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఆశావాహుల రేసులో మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. ఇప్పటికే 1999 నుండి 2004లో 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2009లో నామా నాగేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత సమీకరణాల నేపథ్యంలో 2014లో సిపిఐకు టికెట్ కేటాయించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు. ఆ తర్వాత 2018లో తిరిగి రేణుకా చౌదరి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి మైనార్టీకి సంబంధించిన ఓ నేత కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఒక పారిశ్రామికవేత్త అంటే వ్యాపారవేత్త రాష్ట్ర రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎంపీ టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఒక ముఖ్య నేతకి సమీప బంధువు కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకైతే ఆశావాహులు పెరుగుతున్నారు. జిల్లాలో ఎంపీ టికెట్ కైవసం చేసే సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అత్యధిక మెజార్టీ అయితే సాధించారు. బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల కన్నా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 2.5 లక్షల పైన ఓట్లు సాధించడంతో ఎంపీ టికెట్ హాట్ కేకులా మారింది. విశ్వ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు స్థానికంగా ఉన్నటువంటి నేతలు. ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ స్థానం కైవసం చేసుకోవాలి, విజయం సాధించాలని చెప్పి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ హాట్ టాపిక్గా మారింది. అయితే రోజు రోజుకి ఇంకా అభ్యర్థుల లిస్టు అయితే పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో మరికొంతమంది ఉన్నారు. ఇప్పటికే స్థానిక నేతల్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో కూడా అభ్యర్థులు అయితే నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎలక్షన్స్కు చాలా సమయం కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి నుండి ఎవరికి వారు ఆశావాహాలు అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇవ్వబోతుంది అనేది కూడా మరి కొద్ది రోజులైతే వేచి చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఒక స్థానానికే పరిమితమైంది. మిగిలిన 9 స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఎంపీ స్థానంలో విజయం సాధించి ఖమ్మాన్ని ఎంపీ టికెట్ కైవసం చేసుకోవాలని కూడా చూస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అయితే పావులు గలుపుతుంది. ఈసారి ఎంపీ స్థానం కైవసం చేసుకోవాలని కూడా చూస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి టికెట్ ఇస్తుందని కూడా ఇక్కడికే స్థానికంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాజుతో